ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఈ సంవత్సరము స్థానిక సంఘం హెర్మోన్ కొరకై ప్రభు ఇచ్చిన వాగ్దానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మళ్ళీ తిరిగి చదువుదామండి బిగ్గరగా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. ప్రియ ప్రభా, మరోసారి మీ పాదములకు వస్తుంటున్నాం. జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము ప్రభా. మీ నామను బట్టి నిలబెట్టు కూడా యోగ్యుడను కాను ప్రభా. నిచ్చిన మా తండ్రి, మీ వాక్యము ఇది ప్రభా. వాక్యమైన దేవుడు ప్రియమైన మా తండ్రి దేవా, ఉచ్చరించడానికి యోగ్యత లేని వాడను. కనికరించము, కృపదాయ చేయము ప్రభా. తండ్రి నా పెదవులను తాకుము ప్రభా. తండ్రి మీరు నన్ను ముట్టుము, అభిషేకించము ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవా, మీ చేతిలో ప్రభా వాడబడేటువంటి ఒక వస్తువు వలె ప్రభా మీరు నన్ను జ్ఞాపం చేసుకునండి ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలేని అసలు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు తను ఎత్తి చూపిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత శ్రేష్టమైన వాడు, దూతల కంటే శ్రేష్ఠుడై అంతకంటే శ్రేష్టమైన నామము కలిగిన వాడని తను జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి అలాంటి ప్రభు ఎలాంటి స్థానంలోనికి తను రావడానికి ఇష్టపడినాడు కూడా దేవుని వాక్యంలో మరి పౌలు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. సహోదరులలో ఒకని వంటి వాడిగా తన అవుట కొరకే వచ్చినాడు. కాబట్టి అలా సహోదరుల్లో ఒకటి వంటి వాడు అవుట కోసమే రక్త మాంసములతో వారి రక్త మాంసాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా రక్త మాంసములు ధరించుకొని రాగలుగుతూ వచ్చినాడు. అందుమాదిరే కాదు, వారు నా సహోదరులు అని చెప్పగలుగుతూ వచ్చినాడు. అలాగ చెప్పడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడుతూ లేడు, ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు. కాబట్టి పర్టికులర్గా ఎవరి విషయం అని చెప్పినప్పుడు దేవుని ప్రజలందరి విషయమై ఆ మాట చెప్పబడతా ఉంది. దేవుని ప్రజలైన వారు రకరకాలైనటువంటి లోకరీతిగా రకరకాల కేడర్కు చెందినవారుగా రకరకాల క్వాలిటీస్ ఉండేటువంటి వారుగా, అంటే రకరకాల లక్షణాలు రకరకాల పరిస్థితులు కలిగిన వారుగా ఉంటారు భూమి మీద. అయిన వారందరి విషయమై ప్రభువు చెప్తున్నాడు, నా సహోదరుడు నా సహోదరి అని ఆయన చెప్తున్నాడు. దాంట్లో భాగంగానే దేవుని ప్రజల కొరకై మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఎలాగ అంగీకరించబడినాడు? ఊరకని అంగీకరించబడినాడా? ఆయన కుమారుడు అయిన దాన్ని బట్టి అంగీకరించబడ్డా, లేదంటే మనల్ని తనకు రాజ్యంగా చేయడం కొరకు ఈ లోకానికి వచ్చినందుకు అంగీకరించబడ్డాడంటే అలాగ అంగీకరించబడలేదు. ఆయన కుమారుడైనా కూడా ఆయన మనల్ని తండ్రి కొరకు సంపాదించడానికి క్రయము చెల్లించి వచ్చినా కూడా ఆయన యోగ్యంగా దేవుని చేత తను తాను కనపరుచుకొని దేవుని చేత అంగీకరించబడినాడు. కాబట్టే నా పక్షంగా ఆయన మరణం అంగీకరించబడింది. దానికి అలా చేయబడినాడు కాబట్టే తన కుమారుని కూడా దేవుడు అంగీకరించినాడు. అందుకనే దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది, నీకు నాకు కూడా అదే నియమం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాగైతే అంగీకరించబడినాడో, ఆయన ఎంతో భయం కలిగి జాగ్రత్త కలిగి తను తాను కాపాడుకొని తండ్రి చేత అంగీకరించబడినాడో, నేను కూడా అదే రీతిగా అంగీకరించబడవలసిన వారం. అందుకని నేను వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం, పరిశుద్ధ పరచువానికిని పరిశుద్ధ పరచబడు వారికి కూడా ఒకటే నియమము, ఒకటే రూలు. పరిశుద్ధ పరిచిన వాడెవరు? దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధ పరచబడిన వారం ఎవరు? మనం. కానీ పరిశుద్ధపరిచిన యేసు ప్రభువుకి ఏ నియమం అయితే వర్తించుతుందో, ఎలాగైతే తను కాపాడుకొని దేవుని చేత అంగీకరించబడినాడో, అలాగనే పరిశుద్ధపరచబడిన మనము కూడా అదే విధానంలో దేవుని చేత అంగీకరించబడవలసిన వారం. దాని కొరకే జ్ఞాపం చేయబడింది, మీరు జాగ్రత్త కలిగి ఉండండి, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి, భయము కలిగి ఉండండి. ఆ వాగ్దానము పొందకుండా ఉంటానేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉండమని చెప్తా వచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? విశ్రాంతిలో ప్రవేశిస్తారు, మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. నేను వాక్యంలో ఈ వాగ్దానం అనేది మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. కాబట్టి ప్రభువు ప్రమాణపూర్వకంగా చేసిన వాగ్దానం ఖచ్చితంగా
ఆ వాగ్దానం మన పక్షంగా దేవుని అయితే ఉండనే ఉన్నది. కాబట్టి ఆ వాగ్దానం నీవు నేను స్వతంత్రించుకోవాలా. హెర్మోనులో ఒక విశ్వాసిగా మనము లోక పరిచర్య పరంగా సేవకులంగా ఉండవచ్చు, సీనియర్ మోస్ట్ విశ్వాసే కావచ్చు, సాధారణమైన విశ్వాసే కావచ్చు. కానీ మనం ఎవరమైనా కూడా నీ ఎదుట నా ఎదుట ఉండవలసిన ఒకే ఒక గురి గమ్యం ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం చేసిన, దేవుని ప్రజలందరితో పాటు నాకును వాగ్దానం చేసిన ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించాలి అనేటువంటిది. నేను వాక్యంలో ఇశ్రాయేలు పల్లె విషయమే మనకు చూపించబడింది. వారు రక్షించబడ్డారు, బాప్తిస్మ యొక్క అనుభవంలోకి వచ్చినారు. అంటే మరి రక్షణ ఎలా పొందినారు? గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షణ పొందినారు. బాప్తిస్మ ఎలా పొందారు? నీటిలో నుండి వచ్చినారు. కాబట్టి చుట్టూ నీరు, అటువైపు ఇటువైపు అంతా నీరు. బాప్తిస్మ సాదృశ్యంగా ఎర్ర సముద్రం నుండి వచ్చినారు. బలలో మనం పాల్పొందిన రీతిగానే పరలోకం యొక్క మన్న వారు భుజించినప్పటికీ కూడా వారు అవిధేయులైన కారణాన్ని బట్టి, తాము కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి ప్రభు వారితో చెప్పినాడు, మీరు విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పినాడు. దేని వాక్యంలో అదే హెబ్రీయుల పత్రికలో మనకు జ్ఞాపం చేయబడింది. కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అని జ్ఞాపం చేయబడింది. ఈ దినాల్లో నీకు నాకు ఉండాల్సిన ఆశ ఏంటి? మనకున్న గురేంటి? దేవుని యొక్క సంఘంలో నేను గుర్తింపు పొందినా పొందకపోయినా, మెప్పు పొందినా పొందకపోయినా, నాకు ఏ ఆధిక్యత ఉన్నా లేకపోయినా, దేవుడు నన్ను రక్షించినాడు, దేవుని ఇంట్లో చేర్చినాడు, నేను ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలా. కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తుండగా కొందరిలో నేను ఉండాలనేది నా యొక్క ఆశ అయి ఉండవలసినది. కాబట్టి ఇంకా అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఆయన ఇంకా కొంత ముందు కొనసాగిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏవైతే మనము రివిజన్ చేసుకున్నామో గత వారంలో చేయబడిన సంగతులు, ఆ వచ్చిన భాగాలు నేను క్లుప్తంగా మీతో చదివిస్తాను. తద్వారా మనం మర్చిపోకుండా ఉండటానికి వీలవుతుంది. ఆ మేరకు మనం సిద్ధపడితేనే ఆ గొప్ప బహుమానం, నీ ఎదుట నా ఎదుట ఉంచబడినటువంటి బహుమానం సామాన్యమైనది కాదు. అదేదో ఒక మనుషుడు ఇచ్చేటువంటిది కాదు. దేవుడు ఇచ్చేదే గొప్పదైనప్పుడు, ఆయన ఇచ్చేది ఏదైనా అది గొప్పదైనప్పుడు, దానిలో గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచి నీ ఎదుట నా ఎదుట పెట్టి ఉండగా ఆ బహుమానము పొందడి కొరకై మనము పరిగెత్తవలసిన వారుగా ఉంటున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చెప్పిన మాటలు ఒకసారి నేను మీకు జ్ఞాపం చేస్తాను. 3-4 వచనాల్లో నేను చదువుతాను, గమనించండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తాను చేసి దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడు. ఏమైనాడు ఆయన? అంత శ్రేష్టమైన నామం కలిగిన వాడు, దూతల కంటే శ్రేష్ఠమైన వాడు. ఏ స్థానంలోనికి వచ్చినాడు? దూతల కంటే తక్కువ స్థానంలోనికి వచ్చినాడు. 2వ అధ్యాయం 7వ వచనం, నీవు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా. ఎందుకు అలా తక్కువ వానిగా ఆయన చేయబడటానికి ఇష్టపడ్డాడు? దయచేసి 2వ అధ్యాయం 17వ వచనం చివరి వరుస, ఆయన తన సహోదరుల వంటి వాడు అవటానికి ఇష్టపడ్డాడు. సహోదరుల వంటి వాడు అవటానికి ఏం చేశాడు ఆయన? 14వ వచనము, ఆ పిల్లలు రక్త మాంసం గలవారు ఎందున ఆయన మరణం యొక్క బలమైన అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు. కింద ఏమన్నాడు? చివరి మాట 15వ వచనంలో, ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడైనాడు. ఎందుకు అయినాడు అట్లాగా? కాబట్టి తన సహోదరుల్లో పాలివాడు అవుటి కొరకై. అయినా ఆ ప్రభు ఏం చెప్పినాడు? 11వ వచనం, వారికి పరిశుద్ధపరచబడ ఒకటే నీ మూలము, ఈ హేతు చేత వారిని సహోదరులు అని పిలవటానికి ఏం చేయలేదు ఆయన? సిగ్గుపడలేదు. కానీ అందుకని దీని వాక్యంలో దేవుని ప్రజల కొరకై ప్రభు ఏం వర్తమానం ఇస్తున్నాడు? దేవాది దేవుడు ఆయనే తగ్గించుకొని, మరి దేవుని ప్రజలు బలహీనులు, రక్త మాంసం కలిగిన వారు అయినా కూడా వారి స్థానంలోనికి వచ్చి వారి పక్కన నిలబడి తనతో కలుపుకొని, నా సహోదరుడు, నా సహోదరి, నా తమ్ముడు, నా చెల్లి అని నీ గురించి నా గురించి చెప్పినప్పుడు కానీ మన నియమేంటి? మనం ఏమి చెప్పాలా? 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపడినట్లు మనకు సువార్త ప్రకటింపండి కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. కానీ నువ్వు నేనేం కోరబడుతున్నాం? దేవుని ప్రజలతో కూడా కలిసి ఉండాలి. కానీ వారు నా దృష్టికి బలహీనై ఉండొచ్చు, ఎన్నిక లేని వారుగా కనబడవచ్చు. వారికంటే నేను అంతో ఇంతో యోగ్యుడిగా నా దృష్టికి నేను అలాగ కనబడవచ్చు. అయినా కూడా నేను దేవుని ప్రజలతో కలిసి పని చేయవలసి ఉన్నది. దాని కొరకై మనం అహరోను యొక్క మరి ఏర్పాటు విషయమైనటువంటి సూచనను మనం చూస్తూ వచ్చినాం. తర్వాత ఇక కొనసాగింపుగా ప్రభువైన యేసుక్రీస్తు వాని గురించి ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా ప్రధాన యాజకుడు అయినాడు? భూమి మీద ప్రధాన యాజకులు ఎవరు? అహరోను ప్రధాన యాజకుడు, ఆయన కుమారులు యాజకులు. తర్వాత క్రమంలో మరి వారి సంతానంలో ఉండి ఒకరు ప్రధాన యాజకులుగా ఉండి మిగతా వాళ్ళు యాజకులుగా ఉంటా వచ్చినారు. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు భూమి మీద శరీర రీతిగా ఉన్నటువంటి అహరోను ఆయన ప్రధాన యాజకుడు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటి కానే కాదు. ఈ ప్రధాన యాజకుడు ఎవరు? మనుష్యుడు. అందుకని ఈ ప్రధాన యాజకుడు భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేటప్పుడు ప్రజలందరి కొరకు తను పరిహారంగా రక్తం చిందించాల్సిన క్రమంలో తన కొరకు కూడా తను రక్తం చిందించుకోవాల్సి వచ్చింది. అది యేసు ప్రభువు వారు తన కొరకు అవసరం లేదు. ఆయన ప్రధాన యాజకుడు అంటే ఆయనే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఆయన ద్వారా నియమించబడిన ప్రధాన యాజకుడు భూమి మీద అహరోను అయి ఉంటున్నాడు. దేని వాక్యంలో ఈ ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడంటే భూమి మీద ప్రధాన యాజకులుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? దేవుడు లేవీ గోత్రం నుండి ఏర్పాటు చేస్తున్నాడు. లేవీ గోత్రంలో యాజకత్వం ఎవరికి ఇచ్చినాడు? అహరోనుకి ఇచ్చినాడు. ఈ అహరోను, లేవీలు వీళ్ళంతా కూడా వాళ్ళు పుట్టక ముందు ఎవరి దగ్గర ఉన్నారు? అందరు కలిసి అబ్రహాము యొక్క గర్భంలో ఉన్నారు. అబ్రహాము నుండి తర్వాత ఇస్సాకు వచ్చినాడు. ఇస్సాకు నుండి యాకోబు వచ్చినాడు. యాకోబు రాకముందు ఇస్సాకులో ఉన్నాడు. ఇస్సాకు రాకముందు ఇస్సాకు అబ్రహాములో ఉన్నాడు. అట్లాగా ఇశ్రాయేలు జనాంగం అంతా లేవీలు కూడా అబ్రహాములో ఉన్నారు. అబ్రహాములో ఉన్నప్పుడు అబ్రహాము ఆ యొక్క 5 రాజులు కూడా జయించలేని 4 రాజుల మీద విజయం పొంది వచ్చినప్పుడు షాలేము రాజు మరి మెల్కీసెదెకు వచ్చినప్పుడు ఏం చేసినాడు? 10వ వంతు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? మెల్కీసెదెకుకి ఇచ్చినాడు. మెల్కీసెదెకు ఏం చేసినాడు? అబ్రహాంని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఎవరు ఆశీర్వదిస్తారు? పెద్దవాళ్ళు చిన్నవారిని ఆశీర్వదిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఈ యాజకుడు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందారు? అబ్రాహాముతో కూడా మెల్కీసెదెకు ద్వారా ఆశీర్వాదము పొందారు. అంటే అర్థమైందంటే మనం యాజకులమైన, ప్రధాన యాజకులమైన ఎవరమైనప్పటికీ కూడా కాబట్టి అద్వితీయుడైనటువంటి మన ప్రభువు ఆయన అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అనేది పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనందరి ఆలోచన విధానం ఏమై ఉండాలా? నా ప్రభు అందరికంటే మించినవాడు. నేను ప్రధాన యాజకుని అయితే కావచ్చు, యాజకుని అయితే కావచ్చు, అయితే అందరికంటే శ్రేష్టమైన స్థానంలో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను యాజకునిగా ఉంచినప్పటికీ నేనేం చేయాలా? ఆయనను ఘనపరచాలా, ఆయనను మహిమపరచాలా, ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడాలా. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రండి ఆ మాటని జ్ఞాపకం చేయించిన మరి చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయం. హెబ్రీ 5వ అధ్యాయము దయచేసి చదవండి. మొదటి వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై అర్పించుటకు కానీ మనుషుల నిమిత్తం నియమించబడుతున్నాడు. తర్వాత 3వ వచనం. ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడే ఉన్నాడు. అయితే ఇక్కడ దేని వాక్యంలో మనకేం జ్ఞాపకం చేయబడిందంటే యేసుప్రభు విషయం అయితే అట్లా కాదు, యేసుప్రభు వారి విషయం అట్లా కాదు. అందుకని ఇక్కడ మనకు 7వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు యాజకుడివై ఉన్నావు. ఆయన గురించి సాక్ష్యం. కాబట్టి ఆయన నిరంతరం యాజకుడు యేసుప్రభు వారు. దయచేసి 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేని వాడై మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వానిని ఆశీర్వదించిన. ఎవరెవరిని ఆశీర్వదించినాడు? కాబట్టి మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించినాడు. అబ్రహాములో ఈ ప్రధాన యాజకులు లేవీలు అందరూ కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వారు. 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. కాబట్టి అందుకని 10వ వచనం చూడండి, అందరం కలిసి చూద్దాం. 7-10. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికంటే శ్రేష్ఠుడు. అందుకని చక్కని పాట ఉంది కదా,
మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రొక్కెదము. ఆవేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము కన్న శ్రేష్ఠుడు, నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము నేనే అనెను, ఎల్లకాలము మ్రొక్కెదము. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు అందరికంటే శ్రేష్టమైన వాడు. అందుకని 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 26వ వచనం అందరము కలిసి 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఎంత శ్రేష్టమైన, ఎంత ఉన్నతమైన వాడు. మనమందరము కూడా ఏకముగా పరచవలసిన వాడు యేసుప్రభువారు. మనమందరము ఏకముగా భయపడవలసిన వాడు యేసుప్రభువారు. మనమందరము కూడా ఏకముగా వణకవలసిన వాడు యేసుప్రభువారు. అన్నిటిలో కూడా ఘనత పొందవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేసినాడంటే యాజకులుగా, ప్రధాన యాజకులుగా మనల్ని చేసినాడు. చూడండి, యాజకులకు ఎలాంటి ఘనత ఉంది? అందరిలోండి దేవుడు వారిని వేరు చేసినాడు. వారు దేవుని యొక్క మందసం మీద వారు పరిచయం చేస్తూ ఉన్నారు. ఎంత ఘనత! వారి వస్త్రాలు వేరు, వారి అలంకారం వేరు, ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు? కాబట్టి దేవుడు ప్రధాన యాజకుడు ఆయన నుండి, కాబట్టి దేవుడు తన ప్రజలను కూడా ప్రధాన యాజకులుగా చేసుకొని ఎందుకు అలా చేసినాడు? ఘనత పొందుట కొరకే చేసినాడు. యేసు ప్రభువారైతే తనంతట తాను ఘనత పొందిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన మనల్ని ఘనపరచటానికి ఆయన ప్రధాన యాజకుడై ఉండి యాజకుని యొక్క స్థానంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వస్తున్నాడు. రండి దేని వాక్యంలో నుంచి, ఇదే 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకు. అంటే ప్రధాన యాజకుడు నేను ప్రధాన యాజకుని ఆయన ప్రకటన చేసుకొని, కానీ నేను మీరందరూ కూడా ప్రధాన యాజకుడిని అనుకోనంటే అట్లా కాదు. ప్రధాన యాజకుడు అనేటువంటి వాడు తను తాను ప్రత్యక్షపరుచుకునేది కాదు. ప్రధాన యాజకుడు ఘనత అంటే తను తెచ్చుకునే ఘనత కాదు. చదవండి. కానీ చదువు కొనసాగింపు. అహరోను పిలువబడినట్లుగా, అహరోను ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? అహరోను ప్రధాన యాజకుడుగా గుర్తించబడ్డంటే అర్థం ఏంటి? అహరోను ప్రధాన యాజకుడుగా ఘనపరచబడ్డాడంటే అర్థం ఏంటి? అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడ్డాడు, ఘనత కోసం పిలువబడ్డాడు. అది అన్నమాట. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలంగా నిన్ను నన్ను కూడా ఆయన పిలిచాడు. ఆయన ప్రధాన యాజకుడై ఉండి నిన్ను నన్ను యాజకులుగా ఉండటానికి పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? ఘనత కొరకై పిలిచినాడు. ఏంటి ఘనత? యాజకులుగా ఉండటము ఘనత, ఆ ప్రధాన యాజకుని సేవించడము ఘనత. ఘనత కొరకై పిలువబడినటువంటి బిడ్డవు నువ్వును, అది జ్ఞాపకం పెట్టుకో. అందుకొరకై నేను హెర్మలో చేరి వచ్చినాం, ఘనత కొరకు చేరి వచ్చినాం, ఆశీర్వాదాల కొరకు చేరి వచ్చినాం. ఈ ఆశీర్వాదాల ఘనత నీవు నాకు నేను తెచ్చుకుంది కాదు, ఆయనే వాటి కొరకై పిలిచి ఏర్పాటు చేసుకుని ఘనత కొరకై మనల్ని నియమించినాడు. ఎరుగుదు వాని స్థానము దేవుని ఎట్లాంటిదో. అందుకు ఇశ్రాయేలు పిల్లలు చెప్తున్నాడు, ఇట్లాంటి స్థానంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీ విషయం ఏంటి? 3 విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసి, ఇది దినం మన వర్తమానం. ఆ ఘనత, ఆ యొక్క బహుమానం పొందాలంటే ఈ 3 అంతల అనుభవంలో ఉండాలా. మొట్టమొదటి అనుభవం, వారు సరైన విధానములో వారు నేర్పించబడలేదు, సిద్ధపరచబడలేదు. ఎలాగుండాలో అలాగ ఉండలేకపోయినారు. కానీ దేవుని యొక్క ఆ బహుమానం పొందాలంటే
కాబట్టి ఎలాగ ఉండకూడదో అలాగ ఉండకూడదు, అది మొదటి నియమం. రెండవది, వారు ఎలాగ సిద్ధపరచబడాలి అని ప్రభువు కోరినాడో ఆ రీతిగా కొందరు సిద్ధపరచబడ్డారు, కొందరు సిద్ధపరచబడలేదు. ఆ గొప్ప బహుమానం పొందాలంటే రెండవదిగా తగిన రీతిగా నీవు నేను సిద్ధపరచబడాల. మూడవదిగా ఆ గొప్ప బహుమానం పొందాలంటే మరి దేవుని యొక్క పిల్లలలో శ్రేష్టమైన విధానంలో సిద్ధపరచబడ్డారు. వారి వలె నీవు నేను సిద్ధపరచబడాలి. నేను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి. అనేకమైన సంగతులు నేర్పించబడవలసి ఉంది. అనేక సంగతులు వారు అనుసరించినట్లుగా నేర్పించబడవలసి ఉంది. అనేక సంగతులు ఉండకూడనివి మానివేటి కొరకై వారికి నేర్పించబడవలసింది. అనేక సంగతులు మరి ఇంకేమీ నేర్పించవచ్చు కదా అన్నా, చెప్పన్నా, ఎట్లా ఉండమంటావు చెప్పు, ఉంటాము అని చెప్పొచ్చు కదా వీళ్ళు పౌలుతో. ఎట్లా ఉండకూడదో, ఏ విషయాలో ఎలా ఉండకూడదు ఉన్నామో చెప్పు, అవి మానుకుంటామని చెప్పొచ్చు కదా. అయితే అనేక సంగతులు ఉన్నాయి, అయితే అవన్నీ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదన్నా? మరి అది నీది కదా పొరపాటు, నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే నేను మాకు చదవండి. మీరు వినుటకు అది వినే బుద్ధి లేదు, అందుకు చెప్పలేకపోతున్నాడు పౌలు. మందులైపోయినారు. మందత్వం అనేటువంటిది ఏంటంటే, మందత్వం అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, పిల్లల్లో మందబుద్ధి అంటారు. అంటే కడుపు మందం చేసింది అంటారు ఈ ప్రాంతంలో, అట్లాగా అంటారా? అప్పుడు అంటారా? ఓకే, సరే. అంటే సరిగా మోషన్ పోనప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే కడుపు మందం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఫ్రీ మోషన్ అయిపోయిన తర్వాత మందం చేసినప్పుడు వాడికి ఎట్లుంటుందంటే, మందం చేసిన వాడికి బిర్యానీ పెట్టినా కూడా అనిపిస్తుంది అనమాట. తినబుద్ధి కాదు. ఎందుకు? లోపల మందం చేసింది. అది ఎంత శ్రేష్టమైన ఆహారమైనా తినబుద్ధి కాదు. ఎప్పుడైతే ఈ క్లియర్ అయిపోతుందో, లోపలంతా క్లియర్ అయిపోతుందో, అప్పుడు వాడికి ఏం పుట్టింది చెప్పండి? ఆకలి పుట్టిద్ది. ఏం పుట్టింది? అప్పుడు ఏది పెడితే అది తినగలుగుతాడు, రుచి చూడగలుగుతాడు, ఆస్వాదించగలుగుతాడు. దేని తలంపేందంటే, దేవుని యొక్క వాక్యంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, అపోస్తలుడు అనేక సంగతులు చెప్పవలసింది, కానీ అయితే మీరు ఎలాగున్నారు? వాటిని అంగీకరించే స్థితిలో లేరు. మందబుద్ధి. వాటి వినబుద్ధి కావట్లే, ఇంపితం కావట్లే, వినాలని కూడా అనిపించట్లేదు, కష్టంగా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యంలో అందుకని వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి. వారి కొరకే ఉన్న ఎక్స్పీరియన్స్ పని చూస్తే ఎంత కాలమైంది రక్షణ పొంది, ఎంత కాలము సహవాసంలో చేర్చబడిన వారు, ఎంత కాలము ఎన్ని రీతులుగా ఎంతమంది బోధకుల చేత బోధించబడినవారు, ఎంతమంది సేవకుల చేత పరిచర్య చేయబడినవారు. ఏం కారణం వారు అయితే ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ఉండవలసిన వారు ఎలా ఉన్నారంట? దయచేసి చూడండి 12వ వచనం. కాలం బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారు. అంటే వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారంటే, ఇతరులకు నేర్పించవలసిన వారుగా ఉండవలసిన వారు. వాళ్ళు ఏది తెలుసో తెలియకో నా బోటివాడు నడుచుకోకుండా ఉంటే అన్నా ఇట్లా నడుచుకోవాలని చెప్పవలసిన స్థితిలో ఉండవలసిన వాడు. తెలుసో తెలియకో బుద్ధిహీనంగానో ఇట్లా తప్పుగా నడుచుకుంటుంటే అన్నా ఇట్లా నడుచుకోకూడదు అని నాకు బోధించవలసిన స్థితిలో ఉండవలసిన వారు వాళ్ళు. అయితే ఎలాగున్నారంట? చదవండి 13వ వచనం. మరియు కాబట్టి ఎట్లా ఉన్నారు వాళ్ళు? బోధకులుగా ఉండవలసిన వారు ఎట్లా ఉన్నారంట చెప్పండి? శిశువులు, చిన్న పిల్లలు కూడా కాదు వాళ్ళు. శిశువులు అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లలు అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, వరే అక్కడ ఒక్కొక్కడికి 10 కేజీలు కేక్ ఇస్తున్నారు రానంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఏమో ఎక్కడ అంకులు ఏ పక్క ఇస్తున్నారు అని పరిగెత్తాడు వాడు ముందు. నీకు చెప్పామనుకో, అన్న అక్కడ ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తున్నారంటే ఆ పిచ్చివాడు ఎవరు ఇస్తారు పో అంటారు. ఈ సేవకుడు పిచ్చి పట్టినట్టు, డబ్బు పిచ్చి పెట్టి అట్ట తయారైపోయినట్టున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే నమ్ముతామా చెప్పండి? చిన్నపిల్లలు వాళ్ళే, శిశువులు వాళ్ళే. ఇది తప్పు కాదు అని తప్పుని గురించి చెప్తే నిజమే కదా అన్న, దాంట్లో తప్పేముంది? అది తప్పు కదా.
ఏం కారణం? ఒక తప్పు కాని దాన్ని చూపించి ఇది తప్పు అంటే అవును కదా, అట్లా చేయకూడదు కదా అన్న, అది తప్పు కాదు కదా. ఏం కారణం? ఎందుకు తప్పును ఎరగలేకపోయినారు వాళ్ళు? ఎందుకు చిన్న పిల్లల వలె ఒప్పు అంటే ఒప్పనే అనుకున్నారు, తప్పును కూడా ఒప్పును చూసి కూడా తప్పు అంటే ఆ తప్పని అన్నారు. ఏం కారణం? శిశువు గ్రహించలేడు, యోచన చేయలేడు, చిన్న బిడ్డ, వాడికి ఏం తెలియదు. విశ్వాసులు ఆ దినాలు ఎలా ఉన్నారంటే శిష్యులు వలె ఉన్నారు. దేని వాక్యంలో రండి, కింద భాగానికి వస్తే ఏమయ్యా కారణం అంటే 13వ వచనం, శిశువే పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్యం విషయంలో అనుభవము లేదు. అదే అన్నమాట. కానీ ఇప్పుడు ఎట్లాగా, ఎందుకు ఇతరులకు నేర్పించవలసిన స్థితిలో రాలేకపోయినారంటే అనుభవం లేదు. ఎట్లాగొస్తుంది అనుభవం? చదవండి తర్వాత 14వ వచనం, వయసు వచ్చిన వాడు వివేచించగలుగుతాడు. తప్పును చూసి ఒప్పు అంటే అదెట్ట ఒప్పు అవుతుంది అని అంటాడు. ఒప్పును చూపించి తప్పు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది అని అంటాడు. ఎట్లా వచ్చింది వానికి? అది ఎట్లా వచ్చింది వానికి? పెద్దవాడు అయినంత మాత్రం వస్తుందా? అభ్యాసము చేత. నా వెనకాల పలకండి అందరూ కూడా ఈ మాట, అభ్యాసము చేత. పలకరండి, మళ్ళీ పలకండి నాతో. వయసు వచ్చిన వారు చెప్పండి, అభ్యాసము చేత. అది అభ్యాసం అంటే ఒక విషయాన్ని నేర్చుకొని దానిని అలవాటు చేసుకోవటం, అదనమాట. చిన్నపిల్లలు ఉంటాడు, వాడికి పళ్ళు దూకడం నేర్పిస్తే వాడు నేర్చుకుంటాడా? వాడు పేస్ట్ చేసి శుభ్రంగా పేస్ట్ అంతా శుభ్రంగా మింగేసి తోముకున్నానని చెప్తాడు వాడు. ఒక రాగానే వాటి అలవాటు కాదు వాడికి. బ్రష్ ఇస్తే వాడు 4 రోజులు నమిలి పెట్టేస్తాడు, అది పొలం నమిలినట్టు. వీడికి ఎట్ట నేర్చుకోలేకపోతే వదిలే మనం. వాడు నేర్చుకునే వారికి మళ్ళీ అభ్యాసం చేస్తాం, నేర్పిస్తాం. ఎట్లా నేర్పిస్తాం? ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత వాడిని విడిచిపెట్టేస్తే వాడికి మానలేడు, బ్రష్ చేసుకోకుండా ఉండలేడు, బ్రష్ చేసుకోకుండా తినగలడు కానీ తినడు. ఏం కారణం? అట్లాగా అభ్యాసం అయిపోయింది. ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలముగా మన జీవితాలలో ఎట్లా మనం ఉండాలని కోరుతున్నా చెప్పండి? శిశువుల వలె మనం ఉండకూడదు. ఏం చేయబడాలా? నేర్పించబడి అభ్యాసము చేసుకున్న వారముగా, మరి నేర్పించబడి నేర్చుకున్న వారముగా, అలవర్చుకున్న వారముగా ఇతరులకు బోధించటానికి తగిన రీతిగా సిద్ధపరచబడాలి. ఈ దినాల్లో హెర్మోన్లో నువ్వు శిశువుగా ఉంటున్నావా, బోధకురాలుగా ఉంటున్నావు? బోధకుడు అంటే పులిమేట్ చెప్పేవాళ్ళనే అర్థం కాదు. ప్రతి వారము కూడా ఇతరులకు నేర్పించడానికి తగిన రీతిగా ఉండాలా. కానీ ఈ దినాల్లో ఎందుకు అట్లా చేయలేకపోతున్నాం? ఏం కారణం? దీని వాక్యంలో మనం చూసిన రీతిగా అనుభవం లేదు, నేర్పించబడడానికి ఇష్టం లేదు. ఏమైనా ఉండొచ్చు కాక, సంఘాల్లో సమస్యలు ఏమైనా ఉండొచ్చు కాక, ఉన్నప్పుడు ఉంటే లేనప్పుడు లేకపోతే అది సమస్యలు నేను చెప్పి తప్పు కాకుండా పోతుందా? సమస్య ఉన్నా తప్పు అవుతుంది, సమస్య లేకపోయినా తప్పే అవుతుంది. తప్పు అన్నప్పుడు అది ఎప్పుడైనా తప్పే అవుతుంది. దేవుని ప్రజల కనీస విషయాలలో కూడా అవగాహన లేకపోవటం. సేవకులు ఉండగా ఒకవేళ ఎవరైనా బాధలు ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఎవరైనా పరామర్శించవచ్చు, వ్యక్తిగతంగా నీ కుటుంబంతో పరామర్శించవచ్చు. సేవకులు ఉండగా గృహాలు దర్శించి ప్రార్థన చేసి వాక్యం చెప్పి కనీసము ఇలాగ చేయకూడదు. ప్రకాశం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో పరిచయం చేసి వచ్చినాం. విశ్వాసులు ఎన్నైనా ఉండొచ్చు, ఒక సేవకుడే బలహీనత కావచ్చు, సమస్యల కారణమే సేవకుడే ఇంటి ఉండొచ్చు కాక. అట్లా చేస్తే వెంటనే ఎవరు ఒప్పుకోరు. అన్న ఇది కరెక్ట్ కాదు, అన్నోళ్ళు పంపిస్తే రండి అని చెప్తారు. కనీస విషయాలు ఒక చిన్న కూడిక కలిగి ఉండాలా. నా పుట్టినరోజో లేదా నా పెళ్లి రోజో ఏదో ఒక సందర్భంలో చిన్న కూడికి ఎవరిని పిలుచుకోవట్లే. సహజంగా ఎట్లుంటుందో తెలిసిన, నా కుటుంబంలో నేను కలిసి ప్రార్థన చేసుకోవాల్సి వచ్చిన సేవకులను పిలుచుకుంటా, అన్న చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి. పుట్టినరోజు సందర్భంగా మేము మీటింగ్ పెట్టాం, ఈసారి ఎప్పుడైనా ఇంకో సందర్భంలో పెట్టుకుంటాము, ఇప్పటికి మేము వరకు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం. అవసరమే లే, కుటుంబం చేసుకునేటప్పుడు కలిసి వాళ్ళే చేసుకోవచ్చు. దేవుని యొక్క మందిరంలో ప్రకటించకుండానే, సేవకులు చెప్పకుండానే, ఇదేమన్నా డోక్రా గ్రూప్, మన గ్రూప్ వాళ్ళందరినీ, మనకు అనుకూలమైన వాళ్ళని మనం పిలుచుకొని మీటింగ్లు పెట్టుకొని అట్లాంటి వాటికి అట్లా చేయకూడదని, అట్లాంటి వాటికి వెళ్ళకూడదని కనీసమైన ఎందుకు? ఏం కారణం? సేవ జరగలేదా? ఎప్పుడైనా క్రమం కాదా? సేవకులు సేవ చేయలేదా? కారణం ఏంటి? ఇంపితం లేదు నేర్చుకోవటానికి.
ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ప్రియులరా, దేవుని ప్రజలంగా ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారం కూడా ఇతరులకు నేర్పించడానికి తగిన రీతిగా నేర్పించబడి సిద్ధపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటి భాగం మనం చూస్తూ ఉంటున్నాం, కాబట్టి వారు తగిన రీతిగా వారు సిద్ధపడలేదు. రెండో భాగానికి వచ్చేసరికి సిద్ధపరచబడవలసిన విధానంలో సిద్ధపరచబడకపోవటాన్ని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు దాని కొరకే ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు 2 రకాలైనటువంటి భూములను చూపిస్తున్నాడు. ఒక భూమి ఏమో పంట పండేటువంటి భూమి, మరొక భూమి ఏమో బీడు భూమి. పంట పండే భూమి, బీడు భూమి ఎట్లా అవుతాయి చెప్పండి? అంటే బీడు భూమి ఎట్లా బీడు భూమి అవుతుంది? దాన్ని వదిలేసేస్తే, దాన్ని పట్టించుకోకుండా వదిలేసేస్తే, దాంట్లో ముళ్ళు, రాళ్ళు, చెత్త చెదారము అంతా చిన్న కూడా దాన్ని పట్టించుకోకపోతే అది బీడు భూమిగా అయిపోతుంది. ఆ బీడి భూమిలో బీడి భూమి అయినంత మాత్రం ఏమి లేకుండా ఉండదు. ఏదో ఒక చెట్లు, పిచ్చి చెట్లు మొలుస్తూనే ఉంటాయి. అవి అయితే ఆ బీడి భూమిలో మొలిసిన ఏ చెట్టు అయినా, ఏ చెత్త అయినా దేనికి పనికిరాదు. అదంతా దేనికి పనికి వస్తుంది? దేనికైనా పనికి వస్తే అంత కుప్ప చేసి కాల్చడానికే పనికి వస్తుంది. బీడి భూమి చూపిస్తున్నాడు. మరొక భూమిని చూపిస్తున్నాడు. ఆ భూమి ఏం భూమి తెలుసా? పంట భూమి. పంట భూమి ఎట్లా వస్తుంది? పట్టు అంటే వచ్చేస్తుందా? పంట భూమి అంటే అర్థం ఏంటి? అది ప్రత్యేకంగా పంట కొరకు తీసుకొని ఆ భూమిని బాగు చేసి, ఆ భూమిని దున్ని, మళ్ళా దున్ని, లోతుగా దున్ని, దాని కొరకే కంచె వేసి, దాని కొరకే ఇత్తనములు నాటి, దానికి కావాల్సిన పురుగు మందులు, ఎరువులు అన్నీ ఏర్పాటు చేసి, దాన్ని కాపాడి భద్రపరిచి పంటకు వచ్చిన తర్వాత దాన్ని పంట భూమి అని అంటారు. ఈ పంట భూమి అనేటువంటిది దాని అంతా ఏర్పడలే. ఎన్నో ఒక వ్యవసాయదారుడు ఒక పంటను తను సమకూర్చుకోవడానికి ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడతాడు. ఏమి గ్యారంటీ ఏమి లేదు. బ్యాంకుల్లో డిపాజిట్లు గ్యారంటీ ఉన్నట్టుగా పంట గ్యారంటీ ఉండదు. ఆ పంట పండిద్దో తెలియదు, పండదో తెలియదు, తక్కువ పండిద్దో తెలియదు, అసలు ఎండిపోద్దో తెలియదు, ఏ తెగులు వస్తుందో తెలియదు, వర్షాలు పడతాయో తెలియదు, వర్షాభావ పరిస్థితులు వస్తాయో తెలియదు. అయినా కష్టపడి తను సిద్ధపరుస్తాడు, పంట ఏర్పడుతుంది. ఈ 2 భూములు చెప్తున్నాడు. ఈ 2 భూముల్లో ఒక భూమిగా నేను ఉండాలా? ఏ భూమిగా ఉంటావు? పంట భూమిగా ఉండాలని అంటే నియమం ఏంటి? పని చేయి, చెమ చోచాలా, సిద్ధపరచుకుంటూ కొరకాయి. ఒక వ్యవసాయదారుడు ఒక భూమిని పంట పండించి ఫలితం పొందడానికి ఎంత కష్టపడతాడో, నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితాల కొరకై, మన క్షేమం కొరకై ఎంత పాటుపడాలో అంత పాటుపడి సిద్ధపరచుకుంటేనే పంట భూమి అవుతుంది. అట్లా కాకుండా ఆత్మీయ జీవితం విషయమైనటువంటి చింత లేకుండా, పట్టింపు లేకుండా ఫ్రీగా వదిలేసేసుకొని పరీక్షించుకునేది లేదు, సరి చేసుకునేది లేదు, దేవుని యొక్క వాక్యం అయితే ఒప్పుకునేది లేదు, ఏమి లేకుండా అట్లనే వచ్చిపెట్టేస్తే ఏమైపోతాం? బీడు భూమి. కాబట్టి ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పుట్లో అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ బీడు భూమి అనేటువంటిది ఎట్లాగ ఏర్పడింది? ఇది కూడా ఒకప్పుడు పంట భూమే. అయితే పంట కోసిన తర్వాత మళ్ళా తిరిగి పంట కాలానికి అది సిద్ధపరచబడవలసి ఉండగా అది వదిలేయబడినటువంటి భూమి. అది వదిలేయబడింది కాబట్టి ఇప్పుడు చివరికి పంట వచ్చే సమయానికి ఇప్పుడు ఆ బీడు భూమిలో నాకు పంట కావాలంటే రాదు, కుదరదు. నువ్వు పంట కావాలంటే ఏం చేయాలా? ఎంతో టైం దాటిపోయింది. అప్పుడు ప్రారంభించి ఈ ప్రక్రియలను జరిగితే పంట భూమి అయ్యేది. ఈ సమయం అంతా నువ్వు ఆ భూమిని వదిలేసేస్తేవి. మరొక పక్కేమో మరొక వ్యవసాయదారుడు తన భూమిని సిద్ధపరచుకొని పంట వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అంటున్నాను, ఇది కూడా పంట భూమే. ఇక్కడ కూడా శ్రేష్టమైన చెనక్కాయలు పండినాయి, క్యారెట్లు పండినాయి, వరి పండింది. ఇది పంట భూమే. ఇది పంట భూమే. కాబట్టి ఇప్పుడు దీనిలో నా పంట కావాలంటే ఎట్లా వస్తుంది? అయితే కావచ్చు, ఒక పండి ఉండొచ్చు. అయితే ఆ పంటతో పాటు ఇక్కడ పంట ఉండాలంటే ఆ పంట వలె ఈ భూమి విషయంలో కూడా జరగాలి కదా. దాని గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒక్కసారి రక్షణ పొంది సిద్ధపరచబడి కొంతకాలం అయిన తర్వాత ఫ్రీగా దేవుని వాక్యమును వైపు చూడకుండా, దేవుని వైపు చూడకుండా ఫ్రీగా మన ఇష్టానికి మన ఆత్మీయ జీతాలు వదిలేసేస్తే ఏమైపోతాయి అంటే ఆ బీడు భూమిలాగా అయిపోతాయి. బీడు భూమి అయిపోయిన తర్వాత తీరా పంటకు వచ్చే సమయానికి నాకు పంట కావాలి అని అంటే సాధ్యపడుతుందా? అది సాధ్యపడదు అని చెప్తున్నాడు. రక్షించబడ్డావు, దేవుని పిల్లగా దేవునిలో చేర్చబడినాం. అయితే దేవుని కొరకు, దేవునికి ఇవ్వవలసిన ఫలాన్ని ఇవ్వట కొరకు తగిన భూమిగా సిద్ధపడుతున్నావా అని. ఏరువేయబడుతున్నావా? శుభ్రపరచబడుతున్నావా? దున్నపడుతున్నావా? నాటపడుతున్నావా? కాపుదలలోనికి రాగలుగుతున్నావా?
ఈ ప్రక్రియలన్నీ నిత్యత్వం కూడా మనం సిద్ధపరుస్తాయి. ఈ సమయం అంతా నేను వృధాపరుచుకొని నేను ఎంతసేపటికి ఆయన వైపు చూసి, ఆమె వైపు చూసి, ఈయన వైపు చూసి నా సంగతే నేను మర్చిపోయి నన్ను నేనే పట్టించుకోవడం మానివేసి బీడు భూమిగా ఉంటే సాధ్యమేనా? పంట రావటం 100% అసాధ్యం. దాని గురించే చెప్తున్నాడు. రండి దేవుని వాక్యంలో నుంచి 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవని కొరకు వ్యవసాయం చేయబడినో వానికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఈ భూమి ఏం భూమి అని చెప్పండి? తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగే భూమి. వర్షం తాగడం అంటే అది మనిషి తాగడానికి అంటే అర్థమేంటి? దున్నిన భూమి పడిన నీళ్ళు పడినట్లు, లోతుగా దున్నబడిన భూమి ఎట్లుంటుందంటే పడిన నీళ్ళు పడినట్లు ఇంకుతుంది లోపలికి, తాగేస్తుంది, నేల తాగేస్తుంది. కానీ ఎంత దేవుని వాక్యం ఉంటే ఏం ప్రయోజనం? దేవుని యొక్క వాక్యము మన లోపలికి వెళ్ళి ఎందుకోసం ఆ వర్షం పడుతుందో ఆ వాక్యము ఫలించడానికి సహాయపడే కొరకాయ, ఆ వాక్యం లోపలికి వెళ్ళట కొరకాయ ముందు మన హృదయాలు సిద్ధపరచబడాలి కదా. కానీ తరచుగా పడే వర్షాన్ని త్రాగుతుందంట. తర్వాత ఎవని కొరకు వ్యవసాయము చేయబడుతుందంట. తర్వాత దేని వాక్యంలో మరి వారికి ఏమిస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. నా ప్రభు నన్ను నాటాడు, హెర్మోన్లో నన్ను నా ప్రభు నాటాడు, వ్యవసాయ భూమిగా నాటాడు, ఉద్దేశంతో నాటాడు. ఏ పంట నా ప్రభువుకి ఇవ్వాలో దాన్ని ఆయన నిర్ణయించి నాటాడు. ప్రభు నన్ను సిద్ధపరచుకుంటున్నాను, నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావో దానిని నాలో నుండి నీకు ఇవ్వాలని కోరుతున్నాను. అది ఆశీర్వాదం. ఇంకో భూమి గురించి కూడా చెప్పినాడు కదా. 8వ వచనం చూడండి, చదవండి. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని శాపము పొంద తగిన దగును. అది ఇంగ్లీష్ మీడియంలో అయిపోయినారు బాగా, చదువమ్మా. ఎంత వ్యత్యాసం చూడండి. అంటే పోలిక లేదు. ఒకవైపు ఆశీర్వాదం, ఒకవైపు శాపం, ఒకవైపు ఏమో ఫలము, మరోవైపు కాల్చివేయబెట్టాం. ఎవరికి చెప్పిన మాటలు ఇవి? అన్ని జనులు చెప్తున్న మాటలా? విశ్వాసులైన దేవుని ప్రజల కొరకు రాయబడిన మాటలు. చదువుతూ ఉంటేనే, బోధిస్తూ ఉంటేనే గుండెలు అదిరిపోతూ ఉన్నాయి. ఇది నాలో దేవుని ప్రజలంగా ఏ భూమిగా నువ్వు ఉండబోతున్నావు అని చెప్పగలవా? ప్రభు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను అని. అందుకనే దీనికి ఈ ఉదాహరణ చెప్పిన ఉద్దేశం కారణం ఏంటి? రండి అందరం కలిసి వద్దాం. 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి వద్దాం. 6వ అధ్యాయము 5, 6 వచనాలు, క్షమించండి 4 నుంచి కలిసి వద్దామండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు వారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఈ మాట నీ విషయమై నా విషయమై చెప్పబడకుండునుగాక. ఈయనక మారడు, ఈమె మారదని మన ప్రభు నీ విషయమే నా విషయమే చెప్పకుండునుగాక. ప్రభుకు అప్పగించుకుందాం, ఆశీర్వాదం కొరకు అప్పగించుకుందాం. మొట్టమొదటి భాగం మనకేం చూపిస్తుందంటే వారు ఎలాగా ఉండకూడదు అలా ఉన్నారు, హెచ్చరికగా చూపించబడతా ఉన్నారు. వాళ్ళు ఇంకా పసిపిల్లల వలె ఉన్నారు. తప్పు ఉప్పు అంటే అది ఎట్లా ఉప్పు అవుతుంది అని అనలేకపోతున్నారు. ఉప్పుని పట్టుకొని తప్పు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది అని అనలేకపోతున్నారు. ఏం కారణం అంటే అభ్యాసం లేదు. అది తప్పు అని వారు నేర్పించబడలే, అది ఒప్పు అని నేర్పించబడలే. వారు అది తప్పు అని నేర్పించబడితే నా వాడి బుద్ధిహీనుడు, ఆ తప్పును ఒప్పు అంటే నువ్వు నేర్పించబడ్డావు కూడా చెప్తావు, అది ఎట్లా ఒప్పు అవుతుందన్నా అని అంటావు. ఒప్పును అది ఒప్పు అని నువ్వు నేర్పించబడితే అది అభ్యాసం అయితే నీకు, అప్పుడు నాలాంటి బుద్ధిహీనుడు ఆ ఒప్పును పట్టుకొని తప్పు అంటే అది ఎట్లా తప్పు అవుతుందని అనగలుగుతావు. ఇది మొట్టమొదటి భాగం. రెండో భాగానికి వచ్చేసరికి ఈ భాగం ఏం చూపిస్తూ ఉందంటే సిద్ధపరచబడిన భూమి, సిద్ధపరచబడని భూమి. కానీ ఇది రెండవ భాగం. మూడో భాగానికి వచ్చేసరికి ఈ మాదిరికరంగా వారి విషయమే చెప్తున్నాడు. వాస్తవానికి మరి విశ్వాసులు హెబ్రీలైనటువంటి
విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా సిద్ధపరచబడినారు, యోగ్యంగా ప్రభు కొరకు సిద్ధపరచబడిన వారి గురించి తను చూపిస్తుంటున్నాడు. రండి దేని వాక్యంలో 6వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రియులారా ఇలాగూ చెప్పుచున్నాను అంటే, ఇలాగ చెప్తున్నంటే అర్థం ఏంటి అంటే, మీరు సరిగా నేర్చుకోలేదు, పసివారు ఉన్నారు ఒక పక్క చెప్తూనే, మరోవైపు సిద్ధపడిన వారు ఆశీర్వాదం పోగొట్టుకునేవారు, శాపగ్రస్తమైన స్థితి ఉంటుంది వారికి అని చెబుతూనే, అట్లా చెబుతున్నా కూడా వారు అలాంటి వారు అనేది కాదు అపోస్తలుల పౌలు ఉద్దేశం. అలాగ ఉండాలని కాదు, అలాగ ఉన్నారని కూడా కాదంట. ఎంత శ్రేష్టంగా వారు సిద్ధపరచబడినారంట, చదవండి. ఇంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలో అంటే ఎట్లాంటి శ్రేష్టమైన సిద్ధపరచబడ్డారు, మంచివారిగే కాదు అంతకంటే మంచివారుగా. ఎవరైనా చెప్పినారనుకోండి, హెర్మోన్ విశ్వాసం ఏమనుకున్నారంటే పక్కన ఉండి అన్న అంతకాదు అంతకంటే ఇంకా శ్రేష్టమైన వారు అని చెప్తే ఎట్లుంటుంది, అట్లాగా వారి స్థితి అలాగున్నది. ఇది నాలో దేవుని యొక్క ప్రజలంగా మన స్థితి ఇలాగుండును గాక, ఇలాంటి స్థితుల్లో మనం నడిపించబడదుము గాక, శ్రేష్టమైన వారంగా, ప్రభుని సేవించేటువంటి వారంగా, ప్రభుని కనపరిచే వారంగా ఇలాంటి స్థితిలోనికి వారు రావడానికి గల కారణం ఏమిటంట, చదవండి దయచేసి 10వ వచనం. వారు పనులు చేశారంట, కార్యం చేశారంట. ఆ కార్యాన్ని బట్టి వారు అంత శ్రేష్టమైన వాళ్ళు సిద్ధపరచబడ్డారంట. ఏం కార్యం చేశారయ్యా వాళ్ళు, చదవండి. మీరు పరిశుద్ధులకు, ఉపచారం అంటే సర్వీస్ చేయటం, నా వెనకాల పలకండి, పరిశుద్ధులకు ఉపచారము. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి చెప్పండి, దేవుని పిల్లలకు ఉపచారము చేయటం. ఉపచారం చేయటం అంటే అర్థమైంది, సర్వీస్, వాళ్ళ పనులు చేయటం, పరిచర్య చేయటం వాళ్ళకి. దాంట్లో భాగమే బాతులు కడుగుతున్నామంటే అర్థం ఏంటి, దేవుని ప్రజల కొరకు వాటిని కడిగి శుభ్రపరుస్తున్నాం, వారికి మనం ఉపచారం చేస్తున్నాం. వంట వండుతున్నామంటే అర్థం ఏంటి, దేవుని ప్రజల కొరకు ఆ వంటను వండుతున్నాం. శుభ్రపరిచి సిద్ధపరుస్తున్నామంటే అర్థం ఏంటి, దేవుని ప్రజల కొరకు సిద్ధపరుస్తున్నాం. వాక్యము చెబుతున్నామంటే అర్థం ఏంటి, దేవుని ప్రజలకు పరిచర్యలో భాగముగా వాక్యం చెప్తున్నాం. కాబట్టి వాక్యం చెప్పినా లేదంటే బాహ్య సంబంధమైన పనులు చేసినా ఇవన్నీ దేని కొరకు చెప్పండి, దేవుని ప్రజలకు ఏం చేయటానికి, ఉపచారము. గుర్తుపెట్టుకోవాలా, మనమేం పెద్ద లార్డులం కాదు, దేవుని ప్రజలకు ఉపచారము చేసేవారము. జ్ఞాపం పెట్టుకో, రాసి పెట్టుకో పుస్తకంలో. నేను పరిచారకుడను, పరిచారకులు కూడా మళ్ళీ క్యాడర్స్ ఉన్నాయి అనుకో వాకండి. వాక్య పరిచర్య చేసినా, చిమ్మే పరిచర్య చేసినా నువ్వు పరిచారకుడివే. నువ్వు చేసే పరిచయం ఎవరు చేస్తున్నావు, దేవుని ప్రజలకు చేస్తున్నావు. ఇంకో మాట కూడా రాయబడింది, దేవుడు వాక్యం ఒక వ్యక్తి వాక్యం చెప్పినా అంటే దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన దాంట్లో భాగముగా ఒక సాధనం కావాలి కాబట్టి మరి మనం వాడుకుంటున్నాడు. ఒకరు వడ్డించేవాడు వడ్డించడానికి పూనుకున్నప్పుడు వానికి ఒక ప్లేట్ కావాలి, ప్లేట్ పెడుతున్నాం, అంతేగాని ప్లేటే దానితో వడ్డించుకోదు. అట్లా ఒక సాధనంగా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ మనం పరిచారకులం. ఎవరికి పరిచారం, ఈ దినాల్లో ఆ గ్రహింపు లేదు. దేవుని ప్రజల క్షేమం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం ఎవ్వరం ప్రయాసపడేది లేదు. వారి గురించి చింత ఉండదు. వారికి అవసరతల్లో, వారికి ఇబ్బందుల్లో పొందిన ఆలోచనే ఉండదు. ఎంత బుద్ధిహీనులమో మనం. ఏమి దేవుని బిడ్డలం చెప్పుకుంటాం చెప్పండి, సిగ్గుండాలి మనకు. ఒక తండ్రికి పుట్టినవాడు ఒక తండ్రి పిల్లలవన్నీ పెంచితే, నీ సొంత అన్న, నీ సొంత తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే నీకెట్ట నిద్ర పడుతుంది? మీ పిన్నో మీ బాబాయ్ అయితే పరిగెత్తుకొని పోతావే, ఏమక్క పోతున్నా పోతే ఏమక్క మా పిన్నన్నా బాగా అనుకుంటారు. దేవుని బిడ్డ కాదా, మా ఊరోడు కాదు కదా దేవుని బిడ్డ, ఆ ఊరోడు కదా, అట్లనా చెప్పండి. భౌతికమైన రక్త సంబంధాన్ని బట్టి చురుకుంటుంది. అరే నా బంధువు బాగలేదే, నా బంధువు ఇబ్బంది ఉన్నాడే అని నొప్పి కలిగి పరిగెత్తుతున్నావు అన్ని పగులు పడేసి. శరీర సంబంధమైన రక్తానికే అంత విలువిస్తే యేసుప్రభు రక్త బంధం ఇది. ఒక తండ్రికి పిల్లలం ఎంతవరకు మనం పరిచయం చేయగలుగుతున్నాం చెప్పి. దుఃఖంతో ఉండే వారికి ఎంతమంది నువ్వు పరామర్శించే, వ్యక్తిగతంగా లేని కుటుంబంగా పోయి. అన్ని జనులు మేలు మనకంటే. ఇంకా అట్లా ఇంకా డబ్బాలు కొట్టుకోవడానికి పనికి వస్తాం మనం. నేను పలానాను చూశాను చూడండి, ఓహో పలానా ఆయనకు 100 రూపాయలు ఇచ్చాను చూడండి, ఓహో అట్లనా. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఇబ్బందులు ఒక విశ్వాసం ఉంటే 100, 200, 500 ఇసిరి కొడితే ఒక 1000 రూపాయలు తీసి పక్కన పడేసిపోతాడు. 10,000 తీసిస్తే ఏమో చచ్చిపోతావా?
అది మళ్ళీ 500 200 అందరూ చూడాలి, మళ్ళీ ఈయన అయ్యగారు ఇచ్చింది అందరూ చెప్పుకోవాలన్నమాట. మళ్ళీ ఈయనకి ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు అంతా డబ్బాల్లా తయారైపోయినాం మనం. ఏమి ఎవరు చూడకుండా ఒక 10,000 తీసి అక్కర్లో ఉన్న బిడ్డ అని చెప్పి దిండుగాని పెట్టేసి వచ్చేచ్చు కదా. నా ప్రభు చూస్తే చాలు అనుకోవచ్చు కదా. వారు ప్రభు మహింపరుస్తూ ఉంటే ఇందుకోసమే కదా డబ్బు దేవుడు నాకు ఇంత లక్షలు ఇచ్చింది, ఆ బిడ్డ దేవుని మహింపరిస్తే అంతే చాలు, ఆ మహిమ కొరకే కదా నాకు దేవుడు ఇచ్చిందని అనుకోవాలి కదా. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా మనం ఎట్లా ఉన్నామంటే, అందుకని దేవుని వాక్యం నేను దీని గురించి ఎక్కువ నేను చెప్పను, కానీ దేవుని వాక్యములు సెలవిస్తాను. ఎప్పుడు నువ్వు బహుమానాలు ఎట్లా పొందుతావు? బహుమానాలు ఒక విశ్వాసి అయిపోయిన తర్వాత ఎందుకు కలుసుకునేది? ఒక్కరి కష్ట దుఃఖాలు పంచుకోవడానికి కలుసుకునేది. ఎందుకు కలిసి భోజనం చేసేది? ఎందుకు కలిసి మాట్లాడుకునేది? కనీసం తెలుసా నీవి ఒక విశ్వాసి తనకున్నటువంటి కష్ట సుఖాలు అవగాహన ఉందా? నీవు విచారించనే పోతే వాళ్ళు యోసేపు చూడండి, యోసేపు చెరసాలు ఏమైనా ఈకిలించుకొని ఉంటారా? చెరసాల్లో ఉండే వాళ్ళు దుఃఖంగా ఉంటారు. అయినా చెరసాలలో తన స్వాధీనం ఉంచబడినటువంటి ఖైదీలు కల వచ్చి వాళ్ళిద్దరికీ ఏంద్రీ కల వచ్చింది, మొహాలు చిన్నబుచ్చుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి అడిగినాడు, ఏంటి మీ ముఖాలు చిన్నబుచ్చుకున్నారేంటి, ఏంటి సంతోషంగా లేదని అడిగినారు. మనం అడుగుతామా, ఏమక్క బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, ఏం బ్రదర్ బాగలేదా, మీ మొహం సంతోషం లేదేంటి, ఏం బాగలేదా, ఏమన్నా ఇబ్బంది ఉందా తెలుసుకోవాలా, ప్రార్థన చేయాలా. ప్రభా ఫలానా విశ్వాస ఇబ్బందులు ఉన్నాడు, ప్రార్థన చేయాలా. నీ బిడ్డ కొరకు నేను ఏం చేయగలను ప్రార్థన చేసుకోవాలా. దానికే దేవుని దగ్గర బహుమానం వస్తుంది. ధనవంతులు 2 రకాలు ఉంటాయి. ఏం ధనవంతులు? లక్షలు వేలు కోట్లు కూర్చుకొని ధనవంతులు అని చెప్పించుకునేది. ధనవంతులు అనే దాంట్లో కూర్చుకుంటూ వల్ల ధనవంతులు, పంచి పెట్టడం వల్ల ధనవంతులు, రెండు రకాల ధనవంతులు ఉన్నారు. ఒక ధనవంతులు ఏం ధనవంతులు చెప్పండి? కూర్చుకోవటం వల్ల ధనవంతులు. రెండో ధనవంతులు ఏ ధనవంతులు? దాతృత్వం విషయంలో ధనవంతులు. దేని విషయంలో ధనవంతులు చెప్పండి? ఇచ్చే విషయంలో. నువ్వు ఏ విషయంలో ధనవంతురాలుగా ఉండాలనుకుంటున్నావు? ఇచ్చే విషయంలో ధనవంతురాలుగా ఉండు. చచ్చిపోతా ఉంటే మనుషులను కోసుకొని తింటా ఉంటే ఆ విధవరాలు 2 అయ్యా పిడికిడి పిండి ఉందంటే మరి ఏలియా మొదట అప్పన తీసుకురమ్మానంటే ఏం చేసిందామే? తీసుకుపోయి ఇచ్చింది, అప్పం తీసుకెళ్ళి ఇచ్చింది. కాబట్టి దాతృత్వం విషయంలో దీని వాక్యం జ్ఞాపం చేయబడుతుంది. యేసు ప్రభు వారు దేవుని ప్రజలతో ఎంతగా, నేనున్నాను, నా బాధ నువ్వు పంచుకోలేదు, నీ బాధ నేను పంచుకోలేదు. నేను బాగలేక నీ దగ్గరకు వచ్చి నేను పరామర్శించితే ఆ జ్వరం కొంత నేను తీర్చుకోలేను. బాధను నేను ఆ బాధ ఫీల్ అవ్వగలను, కొంతవరకు ఫీల్ అవ్వగలను, కొంతవరకు అయ్యో ఇంత బాగలేదు అని ఫీల్ అవ్వగలను, అంతేగాని ఆ బాధను నేను తీసుకోలేను. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంత బాధను నేను పడలేను. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీతో కలిసి అంతగా ఆయన సంతోషిస్తాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో నీతో కలిసి అంత బాధ ఆయన పొందుతూ ఉంటాడంట. నువ్వు బాధపడుతుంటే నువ్వు అనుకోబాక నేనే బాధపడుతున్నాను, నీతో పాటు అదే బాధ, అదే పెయిన్ నీ ప్రభువు కూడా నీతో పడుతూ ఉంటాడు. ఆయనకేం అవసరమైతే బాధ తీసేయగలడు, అంతవరకు చేయొచ్చు ఆయన. కాదంట, ఆ బాధలో ఆ బాధ పెట్టి ఆ బాధ తను కూడా అదే ఎంత నొప్పి పడతారో అంత నొప్పి ఆయన, ఎంత బాధో అంత బాధ ఆయన పొందుతాడంట. ఆ సందర్భంగా ఆకలితో ఉండి బాధపడతా ఉంటే నీకు ఆకలి వల్ల ఎంత బాధో నీ ప్రభువు కూడా ప్రభువు కూడా ఆ బిడ్డతో ఉండి అంతే ఆకలి బాధపడుతూ ఉంటాడంట. ఆ సందర్భంలో నువ్వు దేవుని బిడ్డగా వెళ్ళి ఆహారం తీసుకొని పోతేనంట, ఆహారం తీసుకుని పోయి ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే ఆకలి తీరుతూ ఉంటే ఆ సంతోషం వస్తుంది చూసారా, ఆకలి ఆ బాధ తగ్గుతూ ఉంటుంది సార్. ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే కలిగే రిలీఫ్ దేవుడు కూడా అనుభవిస్తాడంట. ఒక నువ్వు చెప్పొచ్చు, అక్క థ్యాంక్స్ అక్క మీరు ఆహారం వండుకొచ్చినా నేను చాలా ఆకలితో ఉన్నాను అని నువ్వు చెప్తావు. ప్రభు చెప్పలేకపోవచ్చు, ఆ స్వరం వినలేకపోవచ్చు. అదే మాట ప్రభు నీతో కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలిసిన? ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే నా ఆకలి తీరింది బిడ్డ, నేను ఆకలితో అల్లాడిపోతా ఉంటే నువ్వు ఆహారం తెచ్చావు బిడ్డ అని ప్రభు చెప్తాడు. ఆయన ఎప్పుడు ఆకలిగా ఉన్నాడు? ఈ బిడ్డ ఆకలి ఆయన ఆకలి, ఈ బిడ్డ బాధే ఆయన బాధ. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా హెర్మోన్లో ఎందుకు రక్షించుకుంది చెప్పండి? ఎందుకు రక్షించుకుంది? విశ్వాసుల మీద పెత్తనాలు చేయడానికి కాదు, ఏలుబడి చేయడానికి కాదు, దేవుని యొక్క ప్రజలకు ఉపచారం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకో. అందుకు నేను ఈ 2 మాటలు నేను చూపించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 53
63వ అధ్యాయం 63వ అధ్యాయము 9వ వచనం చదవండి. వారి యావత్ బాధలో ఆయన ఏమైనాడని చెప్పండి, బాధ ఉన్నాడు. కాబట్టి ఒక దేవుని బిడ్డ బాధ తీర్చడానికి కాదు మనం ఉంది, దేవుని బాధ తీర్చడానికి ఉన్నాం. ఓ దేవుని బిడ్డని పరామర్శించడానికి నువ్వు వెళ్తుంది, దాంతోపాటు అంత బాధపడుతున్న ప్రభుని పరామర్శించడానికి వెళ్తున్నావు. నువ్వు దేవుని బిడ్డనిగా సంతోషపెడుతుంది, నువ్వు వెళ్ళటం వల్ల ఆ బిడ్డ ఎంత సంతోషపెడుతుందో, ఎంత ఊరటగా ఫీల్ అవుతుందో అంత సంతోషము నీ ప్రభువుని సంతోషపెట్టడానికి నువ్వు వెళ్తున్నావు. కానీ అంత అటే కాకుండా ఏమి చేయకుండా ఏదో అంతో ఎంతో చేసి సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని చెప్పుకొని 10,000 ఇవ్వాల్సి ఉండి కూడా 500 ఇచ్చి అదేదో పెద్ద గ్రేస్, కానీ సిగ్గు ఉండాలి. అరే ఇది చెప్పుకోవడానికి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, పోయి ఇంత దరిద్రుడు ఏందని అనుకుంటారు. 500 ఇచ్చినందుకు మెచ్చుకోకపోగా ఇంత దరిద్రుడు అనుకుంటున్నా, అది సిగ్గుపడాలా, దేవుని ప్రజలంగా జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకని ఏదైనా వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు, రండి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం పరిచయమైనటువంటి భాగమే. 35వ వచనం. నేను ఆకలిగొంటిని, చాలా అంతవరకు, మిగతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఆకలిగొన్నాను, మీరు నాకేం చేస్తున్నారు? ఎవరు ఆకలిగొనింది? ప్రభువా? ఆయన ఆకలి దప్పులు ఉన్నాయా? పరలోకంలో ఉన్న ప్రభు, ఆత్మస్వరూపైన ప్రభు తన బిడ్డ ఆకలిగొనుంటే తనతో పాటు ఆకలి ఫీల్ అవుతున్నాడు. ప్రభు అన్నాడు, ఆకలిగొనుంటే నాకు ఆహారం. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుని ప్రజలకు పరిచర్య అంటే దేవునికి పరిచర్య చేయటం, దానికి ఫలం ఉంటుంది ఉదయనాన్న ప్రభు దగ్గర. అదే వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. హెబ్రీ రాసిన ఈ దినాల్లో ఆ యొక్క ఏమని రాయబడింది, గొప్ప బహుమానం దేనికి ఇస్తాడు? దేనికి ఇస్తాడు? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకున్నందుకు ఇస్తాడా? ప్రమోషన్లు సంపాదించుకొని నీ పిల్లల్ని మంచి హై లెవెల్లో చదివించుకున్నందుకు ఇస్తాడా? కాదు. దేవుని అక్కర్లో ఎంత మేళ నువ్వు పాల్పొంది దాన్ని బట్టి ఇస్తాడు. కాబట్టి మన అంశానికి వద్దాం. దేవుని ప్రజలకు ఉపచారము. ఎవరమైనా మనం ఎవరని చెప్పండి అంటే అర్థం ఏంటి? నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు మరి పెళ్ళిళ్ళకు ఏం చేస్తారంటే వీళ్ళు సర్వింగ్ చేసే వాళ్ళను పెట్టుకుంటాం డబ్బులు ఇచ్చి కదా, సర్వింగ్ చేసి పెట్టుకుంటాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, వడ్డిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా స్పెషల్ యూనిఫామ్ ఉంటుంది, వేసుకొని వస్తారు, వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళికి గెస్టులుగా పిలువబడతారు. ఇప్పుడు పిలిచిన గెస్ట్ గొప్పోడా, ఆ గెస్టులకు వడ్డించేవాడు గొప్పోడా? చెప్పండి, మీరు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడింది, జవాబు చెప్పండి. మా తెలీదు అంటారా? చెప్పండి, ఏమనుతామా? ఎవరు ఎంత పెద్ద ప్రశ్న అండి. ఇంకా ఇది మనం దీని మీద కాలేజీలో చేరి చదువుకోవాలా? చెప్పండి, గెస్టులు గొప్ప వాళ్ళ, గెస్టులకు వడ్డించేవాడు గొప్పవాడమ్మా? గెస్ట్ గొప్పవాడు కదా, ఓకే. కానీ గెస్ట్ వడ్డించేవాడు వాడు కూలీకి పెట్టుకున్నాడు కాబట్టి వాడి పని చేస్తున్నాడు అంతే. ఇప్పుడు అంటే ఇంకా మీకు అర్థమని చెప్తాను. ఈ పెళ్ళి కుమారుడు కానీ పెళ్ళి కుమార్తె కానీ ఎవరు ముఖ్యము? పెళ్ళికి పిలువబడినవాడు ముఖ్యమా, ఆ పిలువబడిన వాడికి వడ్డించడానికి పెట్టుకున్న పనివాడు ముఖ్యమా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ముఖ్యము? పెళ్ళికి పిలువబడినవాడు ముఖ్యం. ఆ అతిథే దేవుని ప్రజలు. అర్థమవుతుందే? ఆ వడ్డిచ్చే కూలోడే నువ్వు నేను. ఉదాహరణ సుమినక్క ఉందనుకోండి. సుమినక్కకి నేను వడ్డిస్తున్నానంటే నాకంటే ఆమె గొప్ప, ఆమెకంటే నేను గొప్ప? నేను ఆయన పనివాడను, ఆమె ఆయన కుమార్తె. ఎవరు గొప్ప చెప్పండి? పనివాడు గొప్ప, కొడుకు కూతురు గొప్ప? ఆమె గొప్ప. ఆమె ప్రభు బిడ్డ, ఆ రక్తం విమోచించబడిన బిడ్డ. ఆమెకి పని చేయటానికి పనివాడిగా నన్ను ప్రభు పిలిచినాడు కాబట్టి అది ఆధిక్యతని ఎంచి నా ప్రభు కొడుకు, నా ప్రభుకు కూతురు అని చెప్పి నేను పరిచయం చేస్తాను. వాక్య పరిచయం కానీ ఏదైనా సరే గాక, అంతేగాని అయితే అవ్వచ్చుగాక, వంట చేయడము ఆ గెస్ట్కు రాకపోవచ్చుగాక, నువ్వు చక్కగా వంటవాడివే, వంట చేయొచ్చుగాక, అయినా నువ్వు కూలాడివే, వంట చేయడం నిన్ను ఆ పెండు కుమారుడు పెట్టుకున్నాడు, కూలికొని నేను పెట్టుకున్నాడు. ఆ అతిథికి ఆ వంట అనేది ఏది రాకపోవచ్చుగాక, అయినా ఆ వ్యక్తి శ్రేష్టమైన వాడు. అది ఉపచారం చేయడం అంటే. అర్థమవుతుందా? ఈ దినాల్లో దేవుని యొక్క ప్రజలంగా ఆయా ఆధిక్యతలు, వాక్యం చెప్పే ఆధిక్యత, ఆయా రాధన పరిచయం చేసే ఆధిక్యత దేవుడు ఇచ్చంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు మీద ఉన్నవారం కాదు, దేవుని ప్రజలకు కింద ఉండి
ఆయనను సేవించుట్లో భాగముగా ఆయన ప్రజలను సేవించేవారు మనం. ఈ గమనము అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? మనం వాళ్ళ మీద ప్రభువులాగా అయితే కావచ్చు. సోమని యొక్క వాక్యం చెప్పలేకపోవచ్చు కాక, ఒకరు అంతో ఇంతో దేవుని యొక్క వాక్యము కొంత బోధించడానికి నాకు వస్తే వచ్చి ఉండొచ్చు కాక, అయినా ఆమె ఆయన కుమార్తె, నేను ఆయన పనివాడను. అది ఉపచారం అని అంటే. దేవుని ప్రజలంగా హెర్మోన్లో ఈ గ్రహింపే ఆ గొప్ప బహుమానం పొందడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ గ్రహింపులో నుండి నువ్వు నేను వెలపెట్టుకు వచ్చినామా అయితే శాపం పొందకపోవచ్చు గాక, పరలోకము పోగొట్టుకోకపోవచ్చు గాక, ఆ బహుమానాన్ని మాత్రం పోగొట్టుకుంటావు. ఈ గమనము కలిగి మనం ప్రభువుని సేవించాలి. రండి దేని వాక్యంలో ఎబ్రీ రాసిన పత్రిక సుమ్నాకు వచ్చిందా? ఏదో నన్ను పెట్టినాడు అనుకుంటుందా? ఉదాహరణకు చెప్పానండి. సరే, ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇప్పుడు 10వ వచనంలో, ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత ఆయన నామమును బట్టి చూపిన ప్రేమ, ఆయనను బట్టి, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన ప్రజలకు పరిచర్య చేయటం అనేది, దానిని బట్టి ప్రభు ఏమిస్తున్నాడు చెప్పండి? బహుమానం ఇస్తున్నాడు. దేని వాక్యంలో రండి. ప్రభు ఆ బహుమానము పొందటానికి మనం పిలువబడినాం. దాని కొరకు ఏం కావాలా? 11వ వచనం, 6:11, మీరు మందులు కాక ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలా. దేవుని ప్రజలకు పరిచర్య చేయాలంటే, దేవుని ప్రజలకు ఘనపరచాలంటే, వాళ్ళు ఆయన పిల్లలుగా ఘనమైన విధానంలో వారు ఎంచాలంటే ముందు నీకు విశ్వాసం ఉండాలా, కొంత ఎంతో ఆత్మీయత ఉండాలా. రెండవది ఏముండాలా చెప్పండి? ఓర్పు ఉండాలా. ఓర్పు. దేవుని ప్రజలు ఒకవేళ అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు, సంతోషపెట్టకపోగా కొంత బాధ పెట్టి ఉండొచ్చు, అయినా వాళ్ళు ప్రభు పిల్లలే. ఆ ఉదయం వాక్యంలో ఆ ఓర్పుతో సహించుకోవాలి. 15వ వచనం చూడండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, తర్వాత 11-12 వచనంలో కింద రాయబడింది ఆసక్తి కలిగి ఉండాలా. ఏముండాలా? దేవుని ప్రజలు పరిచయం చేయాలంటే, దేవుని దగ్గర బహుమానం పొందాలంటే, ఒకటి నీకు విశ్వాసం ఉండాలా, రెండవదిగా దేవుని ఓర్పు ఉండాలా, ఆసక్తి ఉండాలా. ఇది దేని విషయమే విశ్వాసం? దేవుని ప్రజలను సేవించేటువంటి విషయమే విశ్వాసం. దేవుని విషయమైనటువంటి ఓర్పు, దేవుని ప్రజలకు పరిచర్య చేసే విషయమే ఓర్పు. దేవుని విషయమే ఆసక్తి, దేవుని ప్రజలకు పరిచర్య చేసే విషయమే ఆసక్తి. నేను రక్షించబడిన తర్వాత నా మొట్టమొదటి పరిచర్య ఏంటంటే చెప్పుస్టాండ్ పరిచర్య. అందుకని ఇప్పుడు కూడా ఆ పరిచర్య చేయడం ఇష్టమే నాకు. చెప్పుస్టాండ్ పరిచర్యలో మేము తెనాల్లో ఉండేటప్పుడు పరిచర్యలో ఉండేవాడిని. అక్కడ ఎక్కువ నల్లరేగడి భూములు ఉండేవి. పేదోళ్ళు చాలామంది పల్లెటూళ్ళు వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు. మందికి వచ్చి నేను ఒక రూమ్ ఉండేది, లోపలికి తలుపు ఉండేది కానీ ఒక టేబుల్ అడ్డం పెట్టుకొని ఆ చెప్పులు తీసుకొని స్లిప్లు ఇచ్చేవాడిని. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, చేతి పంపు ఉండేది మా మందిరంలో. ఈ చెప్పు స్టాండ్లో నేను ఉండే సందర్భంలో వాళ్ళు వచ్చి ఆ చెప్పులకి ఆ నల్ల మట్టి అంతా కూడా ఏమైపోతుంది అంటే అతుక్కుపోయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు పల్లెటూరులో ఆ రోడ్లను దాటుకు రావాలి కాబట్టి అతుక్కుపోయి ఉంటుంది. అతుక్కుపోతే నేనేమంటానంటే, అట్నే ముందు చెప్పులు ఇవ్వండి అక్క, ఇచ్చేసిన తర్వాత మీరు కాలు కడుక్కొని అని చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకి అలవాటు అనమాట. ఏం అలవాటు? చెప్పులతో కాలు కడుక్కోవాలి. ఎప్పుడైతే ఈ చెప్పులు వేసుకుని కాలు కడిగినారో చెప్పులు ఏమవుతాయి? బురద అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? బురద. అబ్బే, అప్పుడు ఆ చెప్పులు అట్టిస్తే వాటిని పట్టుకోవాలి. ఎట్లా ఉంటుంది? ఇట్లా ప్రభునాతో మాట్లాడినాడు. నా కుమార్తె చెప్పులయ్యాయి. అసహించుకుంటావా? ప్రభు నేర్పించినాడు. తర్వాత ప్రభు క్షమాపణ అడిగాను. ఎన్నడూ కూడా వాళ్ళు కాలు కడుక్కోకుండా చెప్పులు ఇమ్మని ఎప్పుడు చెప్పలేదు. ఆ బురదతోనే అట్లనే ఆ చెప్పులు తీసుకునేవాడిని. కారణం ఏంటి? దేవుని ఇంటిలో పరిచారకులుగా మనల్ని పిలిచినాడు. ఇది నీ స్థానం, ఇది నా స్థానం. ఈ గ్రహింపే గొప్ప బహుమానం పొందడానికి కారణమవుతుంది. మొట్టమొదటి భాగం ఏం చూస్తూ వచ్చినాం? వారు బోధకులుగా ఉండవలసిన వారు, నేర్పించవలసిన వారు. అయితే వారే నేర్చుకోవడానికి ఇష్టం లేదు, మందబుద్ధి, నష్టపోయినారు. అలాగా మనం ఉండకుందుముగాక. రెండవది ఏం చూస్తూ వచ్చినాం? సిద్ధపరచబడిన నేల, సిద్ధపరచబడకుండా విడిచిపెట్టబడిన నేల. నీ యొక్క నా యొక్క జీవితం ప్రభు కొరకు సిద్ధపరచబడిన నేలగా ఉండాలి. మూడవది ఏమిటి? దేవుడు ఇష్టపడేటువంటి పరిచర్య, దేవుని ప్రజలకు ఉపచారము చేయటం. చెప్పగలవా ధైర్యంగా? ఎంతమంది దుఃఖంలో ఉంటే, ఎంతమంది గృహాలకు వ్యక్తిగతంగా కుటుంబంగానే వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయా నీకు అని?
ఎట్లా మళ్ళీ ఆయన చేతిలో ఆ రొట్టెలో చేయేస్తావు? ఏమి యోగ్యత ఉంది? చింతలే, బాధ లేదు. దానికి ఒకరు చెప్పాలా నీకు? ఏమి దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వెళ్ళి పరామర్శించి ఒకప్పుడు భోజనం వండుకొని పోయి, ఏదో ఆ ఇంట్లో ఏదో మరణం సంభవించింది. ధనవంతులు అయి ఉంటారు, ధనవంతులు అయితే అవునీ కాక దుఃఖంలో ఉన్నారు, వెళ్ళు పరామర్శించు, ఇప్పుడు భోజనం తీసుకుపో. పేదవాళ్ళు ఉన్నారు, పేద స్థితులు దుఃఖంలో ఉన్నారు, ఒట్టి చేతులు తెలబాక, చేతులు ఊట ఊపుకుండా పోబాక, ఉన్న వరకు ఏదో 1000 2000 చేతులు పట్టుకో. ఆ విశ్వాస దగ్గరికి వెళ్ళు, దగ్గరుండు, వడ్డించు, పంచుకో, విషయాలు పంచుకో. వస్తూ చిన్న ప్రార్థన చేయి, ఆ చిన్న గిఫ్ట్ ఇచ్చేసిరా. దేవుని ప్రజలు ఉపచారం, దానిని మర్చిపోడు దేవుడు, దాన్ని గుర్తుపెట్టుకుంటాడు, దాన్ని రాసి పెట్టుకుంటాడు. అంతేగాని నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టినావు, ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఉన్నాయి, ఇది కాదు దేవుడు బహుమానం ఇచ్చేది. ఈ 3 సంగతులు జ్ఞాపం చేయబడుతుంది. ప్రభు స్తోత్రాలు. చివరి దినాలలో నేను వాక్య పెరుగులో ఆ గొప్ప బహుమానం కొరకై నీవు నేను సిద్ధపరచబడదుము. రండి ప్రార్థన చేస్తాం.